జమిలి ఎన్నికల బిల్లులు సోమవారం పార్లమెంట్ ముందుకు రానున్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను టేబుల్ చేయనున్నారు. జమిలి బిల్లుకు ఈ నెల 12న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 2 బిల్లుల్లో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు కాగా మరొకటి సాధారణ బిల్లు. ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు సంబంధించిన చట్టాలను సవరించేందుకు సాధారణ బిల్లును తీసుకొస్తున్నారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మద్దతు అవసరం. దీంతో జమిలి బిల్లులపై ఏకాభిప్రాయం సాధించేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టాక జేపీసీ పరిశీలనకు పంపాలని కేంద్రం భావిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, దేశంలో జమిలి ఎన్నికల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎల్లుండి ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకెళ్తున్నారు. మొదట లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. సో ఈ బిల్లులో 2 బిల్లులు దీనికోసం ప్రధానంగా ప్రవేశపెడుతున్నారు. ఒకటి, లోక్సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఒక బిల్లు రూపొందించారు. అలాగే రెండవ బిల్లు ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు ఏదుందో వాటికి సంబంధించినటువంటి మరొక బిల్లు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొన్నిట్లో అసెంబ్లీలు ఉన్నాయి. ఢిల్లీలో అసెంబ్లీ ఉంది, పాండిచ్చేరిలో అసెంబ్లీ ఉంది, జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ఒక బిల్లు, అలాగే మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలకు సంబంధించినటువంటి గడువును, ఆ ఎన్నికలన్నిటిని కూడా లోక్సభతో పాటే సింక్రనైజ్ చేసేలా ఒక బిల్లు తయారు చేశారు. సో దీనికి రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 82, 83, 172, 327. సో ఈ 4 ఆర్టికల్స్కు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును తయారు చేశారు. సో ఈ బిల్లు సోమవారం రోజు బిజినెస్లో లిస్ట్ అయింది. సో సోమవారం మధ్యాహ్నం బహుశా 12 గంటల సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది కొంత అనుమానంగా ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో లోక్సభలో ఖచ్చితంగా 2/3 మెజారిటీ ఈ బిల్లు ఆమోదానికి అవసరం కాబట్టి ఇటు బీజేపీ ప్రభుత్వానికి ప్రస్తుతం లోక్సభలో సింపుల్ మెజారిటీ లేదు. ఇతర మిత్రపక్షాల బలంతో ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భాగస్వామ్య పార్టీలతో పాటు కాంగ్రెస్ లాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీల మద్దతు ఉంటే తప్ప ఈ బిల్లు గట్టెక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు తీసుకెళ్లి వారి సూచనలు, సలహాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ బిల్లు పైన ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతారు. సో ఈ మొత్తం బిల్లు పైన ఏకాభిప్రాయం కనుక వస్తే ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి ప్రస్తుతానికైతే 2 దశల్లో ఈ జమిలి ఎన్నికలు నిర్వహించాలన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. ఒకసారి లోక్సభ, అసెంబ్లీ రెండింటిని కలిపి ఒకసారి, అలాగే మున్సిపల్ ఎన్నికలను తర్వాతి దశలో చేపట్టాలనేటువంటి దిశగా ఇటు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. సో ఇది చాలా కార్యాచరణ కూడా ఆచరణ సాధ్యమయ్యేటువంటి ఫార్ములా కూడా కేంద్ర ప్రభుత్వం అభివర్ణిస్తుంది. ఒకవేళ మధ్యలో కనుక అసెంబ్లీలు పడిపోయినా కానీ రద్దయినప్పటికీ కూడా దాన్ని రిమైనింగ్ టర్మ్ వరకు మాత్రమే అసెంబ్లీ ఉండేలా ఈ బిల్లును తయారు చేశారు. కాబట్టి సో మధ్యలో ప్రభుత్వాలు హంగ్ అసెంబ్లీ వచ్చినా, ప్రభుత్వం అకస్మాత్తుగా కూలిపోయినా, పార్టీలు మారినప్పటికీ రిమైనింగ్ టర్మ్ ఒకవేళ 5 ఏళ్ల కాలం ఉంటే అందులో 2 ఏళ్లకు ప్రభుత్వం పడిపోతే మిగిలిన 3 ఏళ్ల కాలానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. సో లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ఈ బిల్లు తయారు చేశారు. సో ఈ బిల్లు వల్ల ఇటు కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా దీనివల్ల ప్రజాధనం ఆదా అవుతుంది. వాటితో పాటు చీటికి మాటికి ఎన్నికలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున ఎన్నికల ఖర్చు పెద్ద ఎత్తున వ్యయం అవుతుంది. కాబట్టి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, అభివృద్ధి వేగం అవుతుంది అన్నది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. కానీ ఇటు ప్రాంతీయ పార్టీల మనుగడ దీనివల్ల కష్టసాధ్యం అవుతుంది. సో లోక్సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జాతీయ అంశాలే ప్రాధాన్యత పొందుతాయి తప్ప రాష్ట్రంలో జరిగేటువంటి అంశాలకు సంబంధించి ప్రాధాన్యత లభించదు. కాబట్టి ప్రాంతీయ పార్టీల మనుగడ క్రమేపీ కనుమరుగైపోతుంది అనేటువంటి ఒక భావన, ఆందోళన ప్రాంతీయ పార్టీలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పార్టీలను ఒప్పించడం పైనే ఈ బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంది.